నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైసీపీ ప్రధానంగా ఆరోపణ చేసింది వాలంటీర్ వ్యవస్థపై. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించలేదంటూ తీవ్ర విమర్శలు చేసింది. మరి గత కొన్ని రోజులుగా ఎందుకు వాలంటీర్లపైన అనుచిత వ్యాఖ్యలు వైసీపీ చేస్తుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని వివరించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు. నమస్తే సార్. నమస్తే శ్రావణి. సార్, వాలంటీర్ వ్యవస్థ పైన ఎంతో ఇదిగా అసలు వాలంటీర్ వ్యవస్థను కొనసాగించలేదు కూటమి ప్రభుత్వం, వాలంటీర్లకు అందరికీ కూడా మోసం చేసింది అని చెప్పి ప్రచారం చేసింది వైసీపీ. మరి ఎందుకని గత కొన్ని రోజులుగా గుడివాడ అమర్నాథ్ కానివ్వండి, లేదంటే ఈరోజు చూసుకున్నట్లయితే సజ్జల భార్గవరెడ్డి, గుడివాడ అమర్నాథ్ అయితే ఏకంగా మేము వాలంటీర్ల వల్లే ఓడిపోయామని చెప్పి వ్యాఖ్యలు చేశారు. ఈరోజు సజ్జల భార్గవరెడ్డి పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యి ఏదైతే సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టారో ఆ కేసులో అసలు పోస్టులు పెట్టిందే వాలంటీర్లు అనడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విజయమ్మ. ఇది ఇతరుల మీద నెప్పం నెట్టడం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తున్నాడు. కింద కార్యకర్తలు ఇప్పుడు గుడివాడ అమర్నాథ్ కూడా ఎక్స్ మినిస్టర్ తను చేశాడు. తర్వాత ఒక రాష్ట్ర స్థాయి సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న భార్గవ్ రెడ్డి చేశాడు. ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏం చెప్పాడు, తనతో పాటు సహనిందితుడిగా ఉన్న విజయసాయి రెడ్డి తెలుగుదేశానికి అమ్ముడిపోయాడు అన్నాడు. తర్వాత కసిరెడ్డి రాజేష్ రెడ్డిని తెలుగుదేశం వాళ్ళతో వ్యాపార సంబంధాలను, అంటే వాళ్ళ పార్టీలో ఉండి నేరాలు చేసిన వాళ్ళని కూడా ఇతర పార్టీలకి చెందిన వాళ్ళుగాను లేకపోతే పార్టీకి వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారు. అసలు కావాలని వాలంటీర్ వ్యవస్థను పెట్టుకున్నదే జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళు ఉంటే చాలు, నాకు ఎవరున్నా లేకపోయినా డైరెక్ట్గా బెనిఫిషరీస్కి వెళ్ళి తను సొంత డబ్బును తీసుకెళ్ళి ఇస్తున్నట్టుగా వాలంటీర్లు బిల్డప్ ఇచ్చారు. అప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే, అందుకే ఆయన చెప్పాడు 175కి 175 సీట్లు గెలుస్తానని డంకా బజాయించి చెప్పిన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నమ్మకం, నేను వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి బెనిఫిషరీస్కి ఇచ్చిన డబ్బులు నా సొంత డబ్బులు అని చెప్పా కాబట్టి నమ్ముతారు, ఓట్లు వేసేస్తారు. ఇంకా వేరే ఒక్క పార్టీ కూడా గెలవలేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా గెలవడని కూడా చెప్పారు. ఈ కొడాలి నాని అయితే సవాలే చేశాడు, కుప్పంలో కనుక చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన షూస్ పాలిష్ చేస్తానని, నాకుతానని అనేక రకాల సవాళ్ళు కూడా ఇస్తున్నారు. వాళ్ళ నమ్మకం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ప్రపంచంలో ఎవరు పెట్టలేదు, మనమే పెట్టాము, దీని మూలాన మొత్తం పార్టీకే మేలు జరుగుతుంది, పార్టీ డబ్బులే ఇచ్చిందని నమ్ముతారనుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు చెబుతున్నారు ఇది మేము వాలంటీర్స్ మూలాన ఓడిపోయామని. ఇప్పుడు ఈ భార్గవ్ రెడ్డి గారిది సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అని విజయసాయి రెడ్డి తర్వాత ఇన్ఛార్జిగా వచ్చిన వ్యక్తి ఆయనే. తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, తర్వాత పవన్ కళ్యాణ్ మీద కానీ, బాలకృష్ణ గారి మీద కానీ, లేకపోతే తెలుగుదేశంలో ఉన్న కొంతమంది మహిళా నాయకురాళ్ళ మీద కానీ, హోమ్ మినిస్టర్ అనిత గారి మీద కానీ ఇష్టానుసారంగా పెట్టిన అనుచిత సోషల్ మీడియా పోస్టింగ్లు జనం విస్మయం చెందారు. అప్పుడు వీళ్ళు కూడా ధైర్యం చెప్పారు, మీరేమి భయపడొద్దు, మేమున్నాము, ఈవెన్ న్యాయమూర్తుల మీద కూడా మీరు పెట్టండి, మీరు న్యాయమూర్తులు కూడా జంకొద్దని కూడా చెప్పారు. మొన్న న్యాయమూర్తులు కూడా ఈ సజ్జల భార్గవ్ ముందస్తు బెయిల్ కోసం వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు చెప్పారు, మేము చూసాము సోషల్ మీడియాలో మీరు పెట్టిన పోస్టులు, మాకు తెలియదు అనుకుంటున్నారా అని వాళ్ళు ఘాటుగా స్పందించారు. ఇలాంటి నేరాలు చేసి ఇంకా ముందస్తు బెయిల్ కోసం మీరు ఎలా వస్తారు సిగ్గు లేకుండా అని కూడా అడిగారు. అప్పుడు ఇవ్వకుండా మీరు వెళ్ళి పోలీసుల విచారణకు సహకరించమంటేనే ఇవాళ మంగళగిరి పోలీసుల ముందు ఆయన హాజరయ్యాడు. 22 ప్రశ్నలు కూడా అడిగారు. అడిగితే ఆయన దేనికి అందకుండా చిక్కకుండా సమాధానాలు చెప్పాడు. అప్పుడు వాడిన ఫోను ల్యాప్టాప్ ఇవ్వమని అడిగితే కూడా ఇవ్వలేదు. గతంలో వాళ్ళ తండ్రి రామకృష్ణారెడ్డి కూడా ఫోన్ అడిగితే కూడా తెలుగుదేశం కార్యాలయం మీద జరిగిన దాడి విషయంలో కూడా ఫోన్ ఇవ్వటానికి నిరాకరించాడు. ఫోన్ ఎందుకు ఇవ్వాలని ఎదురు ప్రశ్న వేశాడు. అట్లాగే ఇప్పుడు భార్గవ్ రెడ్డి కూడా అదే మాట మాట్లాడాడు. మరి మీరు సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నారు కదా అని అంటే నేను లేనన్నాడు. ఇదిగో మీరు ఉన్నట్టు మీరు ఇచ్చిన ప్రకటనలు ఏమున్నాయి అంటే 2022-23 ప్రాంతాల్లో ఉన్నా అని ఒప్పుకున్నాడు. అలాగే అసలు ఈ పోస్టులు నాకు తెలీదు, వాలంటీర్స్ పెట్టారని చెప్పాడు. వాలంటీర్స్ ఎలా పెడతారు, మీ సోషల్ మీడియా వేదిక నుంచి వచ్చిన ఈ పోస్టులు మరి మీరు ఎందుకు ఖండించలేదని ప్రూఫ్స్తో సహా చూపిస్తే అది నాకు కూడా నాలెడ్జ్ లేదు, నాకు తెలీదు, నేను గమనించలేదు అన్నట్టుగా చెప్పాడు. అట్లా ఆధారాలు చూపితే ఒక రకంగా, ఆధారాలు లేని దగ్గరేమో ఒక రకంగా మాట్లాడాడు. అతను ఏది కూడా అసలు పోలీసులకి పూర్తి సమాచారం ఇవ్వలేదు, నాకు తెలియదు, గుర్తులేదు, నాకు మర్చిపోయాను, ఈ తరహాలో వెళ్ళినాయి. అయితే వాళ్ళు పోలీసులు కూడా
కొన్ని ఆధారాలు గుచ్చి అడిగినప్పుడు మాత్రం కొన్నిటికి ముభావంగా అయినా ఒప్పుకున్నాడని అయితే బయటకు వస్తూ ఉంది. అయితే ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఈయన హయాంలో జరిగినటువంటి ఈ సోషల్ మీడియా పోస్టింగుల మీద పోలీసులకు కూడా కొంత ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇవాళ ఈ ఎంక్వైరీలో ఈయన ప్రవర్తన ఎలా ఉంది, ఈయన ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెబుతున్నాడు, తర్వాత ఎలా దాటేసే విధంగా మాట్లాడాడు అనేది కూడా వాళ్ళు కోర్టుకు కూడా నివేదిస్తామని సిఐ శ్రీనివాసరావు గారు కూడా బయటకు వచ్చి విలేకరులతో చెప్పాడు. దీని మీద 2021లోనే అనుకుంటే తెలుగుదేశానికి సంబంధించిన ఒక విభాగానికి చెందిన ఒక నాయకుడు, ఒక కార్యకర్త ఫిర్యాదు చేశాడు ఈ సోషల్ మీడియా పోస్టింగ్ మీద. అప్పుడు విచారణ జరగలేదు. ఇప్పుడు పోలీసులు ముందస్తు బెయిల్ కూడా ఇవ్వకపోవడంతో ఇవాళ సజ్జల భార్గవ రెడ్డి ఈ విచారణకి హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఏంటంటే ఇప్పుడు మాకు పూర్తి సమాచారం రాలేదు కాబట్టి అవసరమైతే ఇంకోసారి కూడా భార్గవ రెడ్డిని పిలిపించి విచారిస్తామనే మాట చెప్తున్నారు పోలీసులు. కానీ కొంతవరకు అయితే మాత్రం ఒప్పుకునే పరిస్థితికి వచ్చాడు. ఎందుకంటే పూర్తిగా డినై చేస్తే పరిస్థితి లేదు. ఎందుకంటే తను గతంలో నేను ఉన్నాను, మీకు ధైర్యంగాను మీరు పోస్టింగ్లు పెట్టమని సోషల్ మీడియా కార్యకర్తలని ప్రోత్సహించి రెచ్చగొట్టే విధంగా చేశాడు. అవన్నీ కూడా ప్రకటనలు ఉన్నాయి. విజయసాయిరెడ్డి ఇవి ఉన్నాయి, ఈయన కూడా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటంటే పార్టీ ఓడిపోయింది కాబట్టి ఇవాళ ఈయన మీదకి కేసు వచ్చేటప్పటికి నిందని వాలంటీర్స్ మీదకి నెట్టుతున్నారు. వాలంటీర్స్ నేను అనుకోవటం ఈ సోషల్ మీడియా పోస్టింగ్లో వాళ్ళంత పెద్ద పాత్ర అయితే లేదు, ఏదో కొద్దిమంది ఉన్నారేమో, కానీ ఎక్కువ మంది దీనికోసం సోషల్ మీడియాలో వాళ్ళు వేరే వాళ్ళని నియమించారు. ఇది ఒక ఫ్యాక్టరీ లాగా నడిపారు, విజయవాడ కేంద్రంగాను హైదరాబాద్ కేంద్రంగా. తర్వాత కొన్ని విదేశాల్లో కూడా వీళ్ళకి దీనికి సంబంధించిన విభాగాలు పనిచేసినాయి, అమెరికా అలాంటి సాట్ కూడా. కాబట్టి ఇవాళ నాకు సంబంధం లేదు అనే మాట సజ్జల భార్గవ చెప్పటం అంటే తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం, కానీ అది విఫల ప్రయత్నమే అవుతుంది. ఖచ్చితంగా చేసిన తప్పులకి ఇవాళ కోర్టులు కూడా సుమోటోగా గతంలో సిఐడిని కూడా ఆదేశించినాయి ఈ సోషల్ మీడియా కార్యకర్తల మీద మీరు చర్య తీసుకోమని కూడా. కాకపోతే ఆ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరి మీద చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ఒక్కొక్కటి బయటకు వస్తుంది. అంటే ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చామని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు కదా సార్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, వైసీపీ వాళ్ళందరూ. అంటే ఇలాంటి కుంభకోణాలు ఏమన్నా బయటకు వచ్చినప్పుడు, లేదంటే ఇటువంటి పోస్టుల గురించి ఏదన్నా బయటకు వచ్చినప్పుడు వాలంటీర్ల పైన తోసేయడానికే ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారంటారా? ఫస్ట్ అప్పుడు వాళ్ళకి అది ఆ ఉద్దేశం లేదు, కానీ అది ఏంటంటే డైరెక్ట్గా ఎమ్మెల్యేలు పాత్ర తగ్గించాలి, తర్వాత సర్పంచెస్ కానీ మండల అధ్యక్షులు వీళ్ళ మధ్యస్థం లేకుండా సరాసరి అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో రాష్ట్ర స్థాయిలో ఉంటే గ్రామ స్థాయిలో వాలంటీర్లు ఆయన ప్రతినిధులుగా పనిచేస్తారు. ఈ మిడిల్ మెన్ అందరినీ తీసేయాలనే దృక్పథంతో పెట్టారు. కాకపోతే ఇప్పుడు ఈ వైఫల్యాలన్నింటినీ కూడా వాళ్ళకి బలిపశువులు చేస్తున్నారు. పెట్టినప్పుడు ఈ ఉద్దేశం వాళ్ళకి లేదు. వాళ్ళ ఉద్దేశం వల్ల ఈయన కీర్తిని ప్రచారం చేయాలి, తర్వాత డైరెక్ట్గా ఈ డబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిరోజు మీకు అంటే ప్రతి నెల పంపుతున్నారు, మేమే తీసుకొచ్చి ఇస్తున్నాము అని ఆ ఎమ్మెల్యేల పాత్రను కట్ చేయడానికి ఉపయోగించారు. ఆ రోజున ఎమ్మెల్యేలు కూడా ఘోరంగా బాధపడ్డారు, మా పాత్ర లేకుండా పోయింది, గ్రామ సర్పంచుల పాత్ర కూడా ఏమీ లేని పరిస్థితికి వచ్చింది. కాబట్టి ఇవాళ ఇందుకు కూడా ఉపయోగించుకుంటున్నారు అవకాశాన్ని బట్టి. అట్లయినా మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.